మీరందరూ కొడకల్లారా ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్ల. మంగ్లీ ఈ చావుకు సమాధానం చెప్పు. మధుగా ఈ చావుకు సమాధానం చెప్పు. అరే చెత్త నా కొడకల్లారా, మంగ్లీకి సమాధానం చెప్పేటోళ్ళారా, మంగ్లీకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళారా, ఇన్ని రోజులు మాట్లాడిరు గారా. అరే చెత్త నా కొడకల్లారా, మీ గురించి నేను చెప్పను. మీరు గాని ఇప్పుడు గాని దొరికితే మిమ్మల్ని ఏ విధంగా చేస్తారో తెలుసా? అరే ఎవడెవడో మాట్లాడిందో మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఇగో ఈ డెడ్ బాడీల దగ్గరకు వచ్చి మాట్లాడండి రా. అరే మీరు విద్యార్థులు కాకుండా కొంతమంది పెట్టింది కదా, మీరు కడుపుకు అన్నం తింటే మీరు తినేది అన్నమే అయితే తల్లి పాలు తాగిన నా కొడుకులు ఎవడెవడైనా రండిరా, వీళ్ళకు న్యాయం చేయండి రా. ఏందిరా ఈ అన్యాయము? ఎక్కడ పోతుందిరా సమాజము? ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? ఎంపీలు ఉన్నారా లేరా? ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు ఒక్కటి, నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి. మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. కంపల్సరీగా ఇదైతే గట్టిగా చెప్తా. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా. మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా. తుల్జా భవాని మా అమ్మవారు, తుల్జా భవాని అమ్మవారి పైన అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా. మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బండి శివ అనే వ్యక్తి వేరు, శివ చౌహాన్ అనే వ్యక్తి వేరు. శివ చౌహాన్ నేను. ఈ బండి శివ అనే పేరుని తీసుకొచ్చి శివ చౌహాన్ అని చెప్పేసి మొత్తం ఈ ట్రోల్స్ ఎందుకు జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ప్రతి వీడియో పోయినా మా అక్క ఫోటో పెట్టి ఇది చేస్తున్నారు. ప్రధాన నిందితున్న నేనని చెప్పేసి వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో ఈరోజు మంగ్లీ పైన అటాక్గా మారిపోయింది. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి వాస్తవాలు ముందు అది తెలియాల్సిన విషయం. అది డిపార్ట్మెంట్ ముందు పెడుతుంది. ప్రతి ఒక్కరిని శిక్షించాలి, బాధితులకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 14 ఏళ్ళుగా ఒక్కొక్క మెట్టు ధర్మంగా, ఒక్కొక్క మెట్టు ప్రతి పాట ఒక శక్తిలాగా వచ్చే ఒక పాటని ఆమె ముందుకు తీసుకొస్తూ జనాల్ని అంత ఇదిగా తీసుకొస్తూ అంత ధర్మంగా ప్రతిదీ అంత ముందుకు తీసుకొస్తున్నప్పుడు అలాంటి ఒక్కొక్క మెట్టు పవిత్రంగా ఎక్కిన మెట్టుని బదనం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే ఎందుకు ఆరోగ్యంగా మాట్లాడదండి? నా ఏ తప్పు లేదు, నా తప్పు లేదని చెప్పేసి ఎందుకు చెప్పకుండా ఉంటుంది? ఆమె సైలెంట్గా ఎందుకు ఉండాలి? మీరు అడిగిన ఏదైతే అవి డబ్బులు ఏవైతే అడిగారో అని చెప్పేసి నాకు ఇట్లా అని చెప్పేసి ఎందుకు? మేము ఏదైనా లీగల్గా వెళ్తున్నాం. ఇంతవరకు రాకుండా ఉండడానికి కారణం కూడా అదే. ఈరోజు మమ్మల్ని బదనం చేయాలన్న ఆ ఉద్దేశంతోనే మీరు ఇంత కుట్ర పన్నుతున్నారే, మీ వెనకాల ఎవరున్నారు? అవన్నీ జరగాల్సిన రీతిలో జరుగుతుంది. ఇవన్నీ మొత్తం క్లీన్ చీట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా మేము ఎలా లీగల్గా ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది కూడా తప్పకుండా తీసుకుంటాం. దీంట్లో ఎవరిని వదిలేదైతే లేదు. సో ఇది. అండ్ మీరు ఏదైనా క్వశ్చన్ వేయాలనుకుంటే కూడా వేయచ్చు, తప్పకుండా నేను సమాధానం ఇస్తారు. ఇది ముందు సో వీళ్ళు మమ్మల్ని ఏప్రిల్లో ఒక పబ్లో అక్కని కలిసి నా నంబర్ తీసుకొని ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అన్న, ఇట్లా రావాలి, అక్క రావాలి, ఇట్లా ఉంది, మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, సో మేము ఎంతైనా ఇస్తాము, అక్క మాత్రం కంపల్సరీ రావాలన్న ఉద్దేశంతో పిలిచారు. సరే చూద్దామన్న అన్న ఉద్దేశంతో చెప్పినాను. తర్వాత వెంటనే ఒక 1 month తర్వాత ఈ మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరిగింది. ఆ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో వీళ్ళు నా పక్కనే ఉంది మా విలేజ్, అక్కడ మిర్యాలగూడ నుంచి పక్కనే మాకు. సో మీరు రావాల్సిందే అన్న, కంపల్సరీగా డిన్నర్ అరేంజ్ చేసిన నేను, అక్కని తీసుకురా అన్న, అది ఇది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి, దాని తర్వాత కూడా అక్కతో అక్క ప్లీజ్ అక్క ఒక్కసారి రాక, నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటది అక్క, నువ్వు వస్తే నాకు బిజినెస్ కొంచెం నాకు రన్ అవుతుంది అక్క అన్న ఉద్దేశంతోనే పిలిచారు. సో సర్లే అని చెప్పేసి ఎలాగో ప్రోగ్రామ్ వీళ్ళు ఇస్తారు కదా అన్న ఉద్దేశంతో మేము దారిలోనే వెళ్తాం. అక్క ఆ దారి నుంచి ఇట్లా ఆ దారిలో వెళ్ళే దారిలోనే మా ఇల్లు ఉంటది. సో ఆ ఇల్లు ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి అది వెళ్ళడం జరిగింది. మేము డిన్నర్ అని చెప్పేసి చెప్పిండు కదా, మా టీంతో వెళ్ళాం. మా టీంతో వెళ్ళి మేము డిన్నర్ చేసాం. అక్కడ అందరు చేసి కింద వచ్చిన తర్వాత అక్క గుర్తుగా ఉంటది అన్న ఉద్దేశంతో ఒక ఫోటో దిగిరు వాళ్ళు. తర్వాత మేము కలిసిండేది ఇట్లా ఆఫీస్ పర్పస్ అని చెప్పేసి ఓపెనింగ్ చేసుకోవాలని చెప్పేసి, ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒక ఆఫీస్ కావాలి మాకు అని చెప్పేసి చెప్పడంతో, సరే ఫ్లాట్ ఉంది మీరు చూడండి ఒకసారి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. నేను చూసిరు వాళ్ళు, చూసిన తర్వాత నచ్చిందని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నాము. అంతా ఓకే, అంతవరకు ట్రాన్స్ఫర్ చేసిరు. అది అప్పటి నుంచి ఏర్పడిన పరిచయం ఇది.
ఆ ఉద్దేశంతోనే నేను కూడా వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. అక్కని పిలిస్తే లేదు అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. నేను రాలేను, కావాలంటే తమ్ముని తీసుకెళ్ళంటే నేను వెళ్ళిన. సో వెళ్ళిన తర్వాత ఈ ఆఫీస్ లో ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలియని వాళ్ళంతా. సో మధు అనేటోడు పిలిచిండు కాబట్టి అక్కడ వరకు నేను నార్మల్ గా వెళ్ళి ఫోటో దిగేసి వచ్చేసిన. ఆయనే కారు పంపించిండు, ఆయన రిటర్న్ నన్ను డ్రాప్ చేసిండు. నాతో పాటు ఇద్దరు